కృపగల దేవాదైన తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దయా సంకల్పాన్ని బట్టి ఈ 4వ కీర్తనలోని మొదటి మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అంటూ కీర్తనకారుడు ఎంతటి కాన్ఫిడెన్స్తో ప్రార్థన చేశాడో మేము జ్ఞాపకం చేసుకుంటాం. అవును ప్రభా, నీతో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి, ఆ రైచియస్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని భావించి ఆదామును నీవు సృజించావు. కానీ ఆ రైట్ రిలేషన్షిప్లోంచి ఆదాము తొలగిపోయాడు. ఆదామును బట్టి అతని వారసులమైన మేమందరము తొలగిపోయాం. కానీ నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు. అబ్రహామును పిలువగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అనగా బై హ్యావింగ్ ఫెయిత్ ఇన్ యూ హీ కుడ్ రిటైన్ ఆర్ రీగెయిన్ ద రిలేషన్షిప్ విత్ యూ. అబ్రహామును బట్టి ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా నీ చేత ఎన్నిక చేయబడిన జనాంగముగా పిలువబడింది. మరి కానీ అనేక సార్లు దారి తప్పారు, అనేక సార్లు నీ నుంచి పోగొట్టయ్యారు, నిన్ను విడిచి విగ్రహారాధికులు అయ్యారు, అన్య దేవతలను ఆశ్రయించారు, అన్య రాజులకు సాగిలపడ్డారు. అయినా నీ కృప విడిచిపోలేదు. నీకు దూరముగా జీవించే అనుభవాలు మావి. నిన్ను మమ్మల్ని దరి చేర్చుకునే ప్రేమ సంకల్పం నీది. ఆ సంకల్పాన్ని బట్టి నీ కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా తిరిగి ఆ రిలేషన్షిప్ను రీఇన్స్టేట్ చేశారు. మేము బలహీనమై ఉండగానే, మేము పాపులమై ఉండగానే, మేము శత్రువులమై ఉండగానే ప్రేమామయుడు ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ నీతిని బట్టి, ఆ రిలేషన్షిప్ని బట్టి మా సమస్యల్లో మీకు ప్రార్థన చేస్తున్నాం. కష్టం కలిగిన, శ్రమ కలిగిన, బాధ కలిగిన, బలహీనత కలిగిన, ఇబ్బంది కలిగిన, ఏ కొరత కలిగినా ప్రభువా, నీవే మాకు ఆధారము, ఆశ్రయదుర్గం. అందుకే ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ, ఏ బలహీనత ఉన్నా ప్రభా దూరపరచండి. ఈ కరోనా స్థితిగతుల మధ్య ప్రభా చాలా సమస్యల్లో మేము ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. కర్నూలు కావలి వాసి చిన్నయ్య కరోనా పాజిటివ్ అని రాత్రి ప్రార్థన చేయమని అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది ప్రభా. అతన్ని బట్టి, అతని కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి వల్ల ఎంతమంది ప్రభా కరోనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారందరి బట్టి ప్రార్థన చేస్తూ మీరే నెమ్మదిని గ్రహించండి. యశ్వంత్ విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నాథానల్ గారికి అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అదే రీతిగా రాజేశ్వరి గారికి, మరి కడప శ్రీరాములు గారికి కావాల్సిన నెమ్మది అనుగ్రహించండి. ప్రమిళ కుమారుడు ప్రభా, ఆ బిడ్డ కూడా ప్రభా మరి ఆ మెమరీ కొంత ఇబ్బంది కలిగి ఉంటుండగా మీరే స్వస్థపరచుకుని జ్ఞాపకం చేస్తున్నారు. నీతో ఆ సంబంధం, సహవాసం కలిగి ఉన్నప్పుడు నీవు మాకు మొరపెట్టినప్పుడు జవాబు దయచేస్తావని నీ వాక్యంలో ఉంది కనుక నీ జవాబు పొందగలిగే రీతిగా నీతో మేము సంబంధం కలిగి ఉండాలి. నీ సహవాసంలోనికి రావాలి, నీకు సమీపముగా జీవించాలి. అప్పుడే మా ప్రార్థనలకు జవాబు పరిపూర్ణంగా లభిస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. ప్రభా చంద్రపాల్ గారు, ప్రభా మరి రూతమ్మ తల్లి మరి ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. చిన్న సర్జరీ జరగాలి కానీ ఇన్ఫెక్షన్ బట్టి సర్జరీ జరిగించలేకపోతున్నారు. కొంత ప్రమాదం ఉందని వింటున్నాం. నేను ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయాలి. రూతమ్మ పట్ల మీ కృపను క్రమర్పించేసి కాసు స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించండి. చంద్రపాల్ గారు కూడా ప్రభా పెయిన్తో చాలా గిలగిల్లాడిపోతున్నారు. ప్రభా ఇరువురికి కావాల్సిన నెమ్మది అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి, స్వస్థత చేకూర్చండి. నీ కృపాక్షేమం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎవరెవరు ప్రభా ఏ బలహీనతలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ అనారోగ్యతలో ఉన్నారో ప్రభా మీకు తెలుసు.
వారందరినీ కాపాడండి, పరిరక్షించండి. ప్రభా దేవర్మ గారి గురించి, వసంతమ్మ గారి గురించి, కేపీ జయకుమార్ గారి గురించి, రూబెన్ గారి గురించి, విజయేశ్వరాయ్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. మీ కృపలో, మీ ప్రేమలో భద్రపరచండి. మీ సంతోషం అనుగ్రహించండి. ప్రభా 70 సంవత్సరాలు పైబడిన మా వృద్ధులు ఉన్నారు. ప్రభా సరోజనమ్మ గారి గురించి, పంకజమ్మ గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, కే.ఏ. దేవానందం గారి గురించి, అదే రీతిగా జయలక్ష్మీబాయి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ప్రభా జయలక్ష్మీబాయి గారి జన్మదినం నానా స్తుతులు చెల్లిస్తున్నాం. 75 సంవత్సరాలు మా బిడ్డ జీవితంలో మీరు చేసిన మేలును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి దీర్ఘాన్ని అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దీవెనకు మనకు చేయండి. అదే రీతిగా ప్రభా మరి మేరమ్మను బట్టి, మరియమ్మను బట్టి, పెద్ద సుందరం గారిని బట్టి, మరి శకుంతలమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. శకుంతలమ్మ గారి పిల్లలు కొంత బాతులు జారిపడ్డానన్న కావాల్సిన నెమ్మది అనుగ్రహించండి. సుధాదేవి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈవి రమణయ్య గురించి, వెంకటయ్య గురించి, ఓలయ్య గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇంకా మా సంఘంలో ఉన్న వృద్ధులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. వృద్ధ బలహీనతల ప్రభావం మీరు తోడుగా ఉండమని జ్ఞాపకం చేస్తున్నాం. అదే రీతిగా వైటి మిత్ర గారి గురించి, బెర్నాడ్ తంగస్వామి గురించి, వారి సతీమణి గురించి ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఉన్నారు, పెద్ద వయసులో ఉన్నారు నాన్న. ఈ కరోనా స్థితిగతుల మధ్య కొద్ది భయంతో బ్రతుకుతున్నారు. ప్రార్థన చేస్తున్నాం నాన్న, సహాయం చేయండి. కాస్త రెసిస్టెన్స్ వారికి అనుగ్రహించి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే నాన్న మరి సంఘంలో ఉన్న ఆర్థిక స్థితిగతులు మీకు తెలుసు ప్రభావ, ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ అడ్వాన్స్లకు రీపేమెంట్స్ చేయాల్సి వస్తుంది. కొంత ఆర్థికంగా కానుకలు సన్నగిల్లాయి, మరి కమిట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాను. మీరే దానికి తగిన జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. నీ బిడ్డలు చాలా ఓర్పుతో ఉన్నారు నాన్న. వారు ఓర్పు తగిన రీతిగా వారికి కావాల్సిన చేయూత మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభా ఈ కరోనా వ్యాధిగ్రస్తు గురించి ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రతిరోజు ప్రబలిపోతుంది నాన్న. ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయం దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను. వైద్యులకు మీరు తోడుగా ఉండండి, చికిత్స జరిగించండి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రమాదం కలగకుండా మీరే కాపాడండి. పోలీస్ యంత్రాంగాన్ని, పారిశుద్ధ కార్మికులు దీవించండి, ఆశ్రయించండి. ప్రభా ఈ దినం తండ్రి మరి మా కుమార్తె సౌమ్య సాగర్ వారి యొక్క వివాహ దినం ప్రభా స్తుతులు చెల్లిస్తూ వారి వివాహ జీవితంలో మీరు చుట్టిన కృపను బట్టి, అనుగ్రహించిన ఫలభరితమైన జీవితాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తాం. దీవించండి, ఆశ్రయించండి. మరి ఆయా రీతిలుగా ఆయా ఆశీర్వాదాలు పొందిన అనేక మంది మా ప్రియులు బట్టి ప్రార్థన చేసి, జన్మదినాలు జరుపుకున్న వారు, వివాహ దినాలు జరుపుకున్న వారు ప్రభు దీవించమని, మీ కృపలో మీ ప్రేమలో భద్రపరచమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన ఈ ధ్యాన కూడికలో ఏకీభవించిన బిడ్డలకు, ప్రార్థన సహవాసంలో కూడుకున్న బిడ్డలకు సదా తోడేగాక. ఆమేన్. God bless you.